మినీ ప్రపంచానికి స్వాగతం. నక్సలైట్ ఉద్యమం, పల్నాడులో జర్నలిస్ట్గా పనిచేసిన అనేక రకాలైన అనుభవాలను వివరించడానికి ఈ జర్నలిస్ట్ డైరీ పేరుతో ఈ వీడియోలు చేయటం జరుగుతూ ఉంది. అప్పట్లో మీడియా అనేక రకాలైన బూటకపు ఎన్కౌంటర్లను నివారించడంలో కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. అందుకు ఉదాహరణే ఈ ఉదంతం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నకరేకల్లు ఎమ్మెల్యేగా ఉన్న వేముల వీరేశం, ఆయన కూడా గతంలో జనశక్తి పార్టీలో పనిచేశారు. బహుశా అది 2005 లేదా 2006 అనుకుంటాను, నాకు సరిగా గుర్తులేదు. ఆ రోజు రాత్రిపూట విధులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళిన నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. విజయవాడలో జనశక్తి పార్టీకి చెందిన ముఖ్యమైన నేత వేముల వీరేశంని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పి వారి కుటుంబ సభ్యుల నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఆ తర్వాత అదే ఫోను ఏపీసీఎల్సీ నుంచి కూడా వచ్చింది. పౌర హక్కుల సంఘం నేతలు కూడా కొంతమంది ఫోన్లు చేసి ఈ జనసేన పార్టీకి చెందిన వేముల వీరేశంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఇది మీడియాలో మీరు కవర్ చేయాలంటూ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అప్పటికే ఎలక్ట్రానిక్ మీడియా బాగా ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఏపీసీఎల్సీ వాళ్ళ పేరుతోనే ఎలక్ట్రానిక్ మీడియాలో స్క్రోలింగ్లు, కొన్ని కథనాలు, ఇటువంటివన్నీ కూడా ముమ్మరంగా రావడంతో మొత్తానికి ఆ రోజు రాత్రి జరిగిపోయింది అని అనుకున్న వేముల వీరేశం ఎన్కౌంటర్ ఆగిపోయింది. ఆశ్చర్యంగా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు, న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఆ తర్వాత చాలా రోజులు ఆయన గురజాల జైల్లోనే ఉన్నారు. తర్వాత బెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగానే పనిచేస్తున్నట్లుగా కొంతమంది చెప్తున్నారు. మొత్తానికి ఆ రోజు ఒకవేళ కనుక ఈ మీడియా లేకపోతే వేముల వీరేశంను ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసి ఉండేవాడు. ఎందుకంటే గతంలో అంత మునుపు కూడా చాలామందిని అదే రకంగా అదుపులోకి తీసుకొని తర్వాత ఎన్కౌంటర్లు చేయటం, అడవిలో ఎదురుపడ్డారు, ఎదురు కాల్పులు జరిగినాయి అని చెప్పడం, ఇటువంటి సంఘటనలు చాలా వరకు జరిగినాయి. అంటే వాస్తవానికి ఇవన్నీ బొట్టకప్పు ఎన్కౌంటర్లు అని ఏకాఏకిన మీడియాలో పనిచేసిన వ్యక్తిగా నేను మాట్లాడటానికి వీల్లేదు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల చెప్తున్న ఆరోపణలు, మాటలు, వారి యొక్క కథనాల ఆధారంగా మాత్రమే ఆ మాటలు మాట్లాడటానికి అవకాశం ఉంది. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకువెళ్ళటం, తర్వాత చంపేశారు, ఎన్కౌంటర్ చేయటం, ఇటువంటివన్నీ. అంటే ఉదాహరణకు మరొక ఉదాహరణ కూడా ఉంది. బెల్లంకొండ మండలం మాచాయిపాలెం గ్రామంలో భాగం వీరయ్య అనే ఒక వ్యక్తిని టీవీ చూస్తుండగా పోలీసులు ఇప్పుడే మాట్లాడి పంపిస్తామని చెప్పి తీసుకువెళ్ళి ఆ తర్వాత ఎన్కౌంటర్ అయినట్లుగా చెప్పినట్లు వారి కుటుంబ సభ్యులు అప్పట్లో ఆరోపించడం, అదంతా కూడా పత్రికల్లో కథనాలు రావటం జరిగింది. అంటే ఈ రకంగా మీడియా కొన్ని రకాలైన ఎన్కౌంటర్లు విషయంలో కొంతమేరకు వాస్తవాలు ఏమిటి అనే విషయాలను వెలుగులోకి తేవటానికి కానీ, లేదా అసలు జరిగిన సంఘటన ఏమిటి, నిజంగానే ఎదురుకాల్పులు జరిగినాయా, లేదా ఇదంతా కూడా సృష్టి అనే విషయాలను వెలుగులో తీసుకురావటం కానీ అప్పట్లో మీడియా నిష్పక్షపాతంగానే పనిచేయటం జరిగింది. అంటే చాలామందికి ఎన్కౌంటర్లు అంటే చాలామందిలో ఉన్న అపోహ ఏమిటంటే నిజంగానే పోలీసులు నక్సలైట్లు హోరాహోరీగా కాల్పులు జరిగిన తర్వాత ఇటువంటివి మరణాలు సంభవిస్తే దాన్ని ఎన్కౌంటర్ అని అంటారేమో అని అనుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో మాత్రం అందుకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో ఉంటుంది. కుటుంబ సభ్యులు ఆరోపించేది అదే, ఏపీసీఎల్సీ ఆరోపించేది అదే, అనేక వాటి మీద కూడా విచారణలు కూడా చాలా వరకు జరుగుతూ వచ్చినాయి. మొత్తానికైతే మాత్రం వేముల వీరేశం ఎన్కౌంటరు తప్పింది అనే దాంట్లో ఖచ్చితంగా మీడియా పాత్ర కీలకమైంది. ఆ రోజు కనుక ఒకవేళ మీడియాలో ఆ విషయం ఫోకస్ కాకపోతే, ఆయన చాలా కీలకంగా సిపిఐఎంఎల్ జనశక్తి పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన ఎన్కౌంటర్ చేసేవారి అని ఒక పోలీస్ అధికారి కూడా తర్వాత నాతో చెప్పడం జరిగింది. ఆ రకంగా మీడియా కొంతమంది మరణాన్ని తప్పించడంలో పల్నాడు ప్రాంతంలో నేను పనిచేసిన కాలంలో